ఇళయరాజా గారు జగదేక వీరుడు అయితే ఆయన సంగీతం అతిలోక సుందరి అని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! భలే చెప్పారు. ఆ! అంతకన్నా 2 ముక్కల నుంచి ముగించేసారా? ఆ మాత్రం ఆ ఒక్క అంతే. మాట చెప్పి ముగించేసారా? ఈ మధ్య అంటే ఇప్పుడు రంగంలో దిగాను కాబట్టి కొంచెం మాట్లాడుతున్నా. సో 1977లో 'బాబు' సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా రికార్డ్స్, బాగా కలెక్షన్‌లు వచ్చాయి. అదే టైంలో ఆ స్పాన్‌లో కె. విశ్వనాథ్ గారి 'జీవనజ్యోతి' సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా కలెక్షన్‌లు కొద్దిగా తగ్గాయి అని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కాస్త డిసప్పాయింట్ అయ్యారు మీరు ఆ టైంలో అని చెప్పారు. సో దాని తర్వాత ఎక్స్‌పీరియన్స్ నా సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఏమన్నా అనుకున్నారా మీరు? నిజంగానమ్మా నాకు విశ్వనాథ్ గారి పిక్చరు, బాపు గారి పిక్చర్ అంటే చాలా ఇష్టం. హ్మ్. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ కొన్నప్పుడు ఆదుర్తి సుబ్బారావు పిక్చర్లు సాంగ్స్ టేకింగ్లో నా సినిమా బాగుంది 50 డేస్ వరకు బాగా ఆడుతుంది. ఈ లోపల జీవన్ జ్యోతి రిలీజ్ అయింది. నేను యాజ్ విశ్వనాథ్ గారి ఫ్యాన్ లాగా ఆ సినిమాకి వెళ్ళాను. హ్మ్. ఎప్పుడైతే వాణిశ్రీతో ఆ సెంటిమెంటల్ పార్ట్ వచ్చిందో జూ 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 అని పాట ఉంటుంది. ఆ పాట రాగానే ఒకటే అనుకున్నా, మన థియేటర్లో ఈ ఒక్క పాట కోసం మన థియేటర్లో వాళ్ళందరూ కూడా జూ 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 అంటే విశ్వనాథ్ గారి థియేటర్కి వెళ్ళిపోతారు హ్మ్. ఉమ్, హ్మ్. అని స్పోర్టివ్గా తీసుకున్నామ్మా. తీసుకుని ఆయనతో కూడా నేను షేర్ చేసుకున్నా. హ్మ్. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అసలు ఫ్యామిలీను ఇళ్ళు ఇయ్యే తప్ప నేనేం కులుమన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయనలాగా తీయాలనుకునేవాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ కాశ్మీర్ అని ఇదని అదని రెస్పాన్సిబిలిటీ అంటే ఆడియన్స్కి చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు. ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ ఒక చిన్న పిక్చర్ తీసేవాడిని. అవును. బాబు తర్వాత జ్యోతి తీశాను, అడవి రాముడి తర్వాత కల్పన తీశాను. అచ్చా. అట్లా పెద్ద ప్యారలల్గా సినిమాలని, చిన్న సినిమాలని రెండు బ్యాలెన్స్ చేయడం మీ స్కిల్. మురళీమోహను, జయసుధ ఇట్లా చేసుకుంటా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యాడు. కానీ వన్స్ మగధీరాను బాహుబలి అయిన తర్వాత ఇక అతని చేతుల్లో లేదు. ఇక చచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా అంటే తీయాల్సిందే. ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి? ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా. అంటే చిన్న సినిమా అప్పుడు రాఘవేంద్రరావు సినిమా అంటారు, ఆ, పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది. అంటే ఓకే. హీరో పేరు ఉంటుంది తప్పని కదా నేను చెప్పేది. మెయిన్గా అంటే రాఘవేంద్రరావు సినిమా చూడాలి, లేకపోతే దాసరి నారాయణరావు సినిమా చూడాలి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి సినిమా చూడాలి, సుకుమార్ సినిమా చూడాలి, అన్నీ అందరూ. మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో రాఘవేంద్రరావు గారు ఒక గ్రాండియర్ ఉంటుంది. ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని మీరు అద్భుతంగా విజువల్స్ రూపంలో కానీ, ఫ్రేమ్ సెట్ చేయడంలో కానీ మీ మార్క్ మీదే. అదే ఇందాక మీరు అన్నట్లు పెద్ద సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది, చిన్న సినిమా అయినా బీభత్సంగా ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజ్ మీకు సాధ్యం అంతే. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. జ్యోతి తీశాను, దేవత తీశాను, బొబ్బులి బ్రహ్మను తీశాను, అన్నమయ్య తీశాను, తర్వాత ఇక ఫ్యామిలీ డ్రామాలు చాలా తీశాను, చాలా ఎమోషనల్ సబ్జెక్టులు అన్నీ. ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడరు. మాట్లాడితే రాఘవేంద్ర పాటలు బాగా తీస్తారంటారు. కారణం కారణం ఏంటి నువ్వు చెప్పాలి. అటు చూపిస్తావా? అలా అని కాదు, బట్ అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ స్పెసిఫిసిటీ ఉన్నా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ అంటారు కదా. సో కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్, ఎస్పెషల్లీ మీరు సాంగ్స్లో యూజ్ చేసే కొన్ని ప్రాపర్టీస్ అట్లా నిలబడిపోతాయి అంతే. అది వేరే లెవెల్ అంతే. అంటే అది మెయిన్ తెలివితేటలను డామినేట్ చేసి అంటే ఇంకా మా మైండ్ని డైవర్ట్ చేసేసి మీరు చూపించే ఆబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ యూసేజ్ కానీ, ఎస్పెషల్లీ ఫ్లవర్స్ యూసేజ్ కానీ మీ తర్వాతే అంతే. ఇంకా అందులో తిరుగులేదు. పూజ్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎప్పుడైనా స్టేజ్ మీద స్వచ్ఛ స్వర్ణ భారత్ అనే అవును, ఒక ట్రస్ట్ నడుపుతున్నారు. ట్రస్ట్ బాగా చాలాసార్లు వెళ్ళాను. బాగా నడుపుతున్నారు, బ్రహ్మాండంగా ఉంటుందని. ఆయన ఏ స్టేజ్ మీద చెప్పినా కూడా రాఘవేంద్ర సినిమా అంటే స్వర్గాన్ని నేల మీద దింపినట్టే అండి.
అసలు ఒక హీరోయిన్ని ఇంత అందంగా మరి ఏ దర్శకుడు చూపించలేనంత విధంగా ఆవిడ ఎంట్రీ కానీ మీరిచ్చే ఆ షార్ట్స్ ఆ పూలు మధ్యలో అసలు వేరే లెవెల్. రాఘవేంద్రరావు గారు అదృష్టం చేసుకొని ఉండాలి అంతే ఆ సినిమాలో, మీ సినిమాలో నటించాలన్నా ఒక చిన్న భాగం అవ్వాలన్నా. నువ్వు కూడా చేద్దు కానీ ఎప్పుడైనా. ఆహా తదాస్తు. ఇది ఎప్పుడో అవుతుంది, నెరవేరాలని కోరుకుంటున్నాను నేను కూడా. అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఆ జీవన్ జ్యోతి సినిమా హాల్లోంచి చూసి మీరు బయటకు వస్తూ ఉన్న తర్వాత మేబీ అదే మీ స్ఫూర్తేమో. లేడీ ఓరియంటెడ్ సినిమాలు జ్యోతి, ఆమె కథ, అమరదీపం ఇట్లాంటివి మీరు చేసినప్పుడు అప్పట్లోనే లేడీ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేయాలి అని అనిపించిందా మీకు? ఒక స్ట్రెచ్లో ఆ సినిమాలు తీసుకుంటూ వచ్చారు. అట్లా అనిపించే ప్లాన్ చేశానమ్మా. ఎందుకంటే జ్యోతి అయిన తర్వాత చాలామంది నాకు అన్నీ అటువంటివి ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే నేను తొందరపడి అటు వెళ్తే ఇప్పుడు సంచి పుచ్చుకుని ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చుట్టూ తిరిగేవాడిని. వెయిట్ చేశాను కాబట్టి అడవి రమణ వచ్చింది. అదే కదా అసలు ఆ సినిమా కలెక్షన్లు రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే 4 కోట్లు, ఇవాళ రోజున 5,000 కోట్లతో సుమారుగా అప్రాక్సిమేట్గా సమానం. అవును, జనాభా లెక్క ప్రకారం